తెనాలి పట్టణం పరిసర ప్రాంతాలలో వైద్యశాలలు మరియు సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార సంస్థలలో ఆన్లైన్ క్యాష్ చెల్లింపులు అనగా ఫోన్పే, గూగుల్ పే మరియు క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు స్వైపింగ్ తదితర ఆన్లైన్ లావాదేవీలను నిరాకరించి కేవలం నగదు ఉంటేనే మా సర్వీసులు ఉంటాయి అనే విషయంపై తెనాలి ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం అందించిన తెనాలి వాసులు సంబంధిత సంస్థలపై విచారించి ఆన్లైన్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది. ఈ విషయంపై సదరు ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి ఈ విషయంపై కలెక్టర్ గారికి సమాచారం అందించి ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి సౌకర్యవంతంగా జరిగే లావాదేవీలు పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలిలో ఒక సున్నితమైన విషయం గురించి అధికారులను కలవడం జరిగింది. ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారికి వినతిపత్రాలు సమర్పించాం. విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎంతో డిజిటల్ యుగంలో ముందుకు పోతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి క్రెడిట్ కార్డుని, యూపీఐ డెబిట్ కార్డులు వాడమని విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంటే ఎంతో విద్యావంతులైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి తెనాలిలో మరి ఆ సేవలు మరుగున పడిపోవడం చాలా విచారకరం, చాలా దిగ్భ్రాంతికరం కూడా ఉంది. ఈ విషయం గురించి అధికారులు తెలియజేశాం. మరి తెనాలి పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాలు తెనాలి ప్రతిరోజు తెనాలి వస్తూ పోతూ ఉంటారు. వైద్య సేవల నిమిత్తం, వినోదాల నిమిత్తం, నిత్యావసర సరుకుల నిమిత్తం. అటువంటి వారికి యూపీఐ సేవలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సేవలు అందుబాటులో తీసుకురావాలి. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా డబ్బులు మాత్రమే చెల్లించాలని మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఈ విషయం మీద మరి ఉన్నతాధికారులకి జిల్లా సూపరింటెండెంట్, జిల్లా వైద్యాధికారికి మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ సేవలు అందుబాటులో తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తాం. తప్పకుండా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం.